హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న నైట్ అంతా క్యాంపింగ్ చేసింది మనం ఇదే స్పాట్లో. నైట్ షూట్ చేసిన వీడియోలో అయితే సేమ్ షాట్ తీశాను నేను. ఇదేమీ కనిపించలేదు అసలు, ఫుల్ డార్క్ ఉంది, ఒక్క సింగిల్ లైట్ కూడా లేదు. అలాగే నిన్న వచ్చిన రూట్ కూడా ఫుల్ డార్క్గా ఉంది కదా, డే టైం ఎలా ఉంటుందని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాను. అది కూడా వీడియో తీస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మన క్యాంపింగ్ స్పాట్కి ఇదే ఎంట్రన్స్. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్లో మన క్యాంపింగ్ స్పాట్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇంకా కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు గనక కార్లో ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ కవర్ చేయడం ఇష్టమైతే కనుక ఈ రోడ్ చాలా ఎక్సలెంట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. ఇక్కడ రోడ్ వ్యూ అంతా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా అసలు నిన్న నైట్ అయితే ఇలా లేదు, కంప్లీట్గా డార్క్, ఒక్క సింగిల్ లైట్ కూడా లేదు, సింగిల్ మనిషి కూడా లేడు. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మనకి ఇలా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ నాకు ఆల్మోస్ట్ 10 పైనే పికాక్స్ కనిపించాయి. ఫోటో షూట్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. బాగా నాకైతే సరిగ్గా క్యాప్చర్ చేయడానికి దొరకట్లేదు, అది ఓన్లీ ఒకటి ఇలా కుదిరింది. అయితే ఇంకా ఇప్పుడు నేను మన క్యాంపింగ్ స్పాట్కి వెళ్ళిపోతున్నాను రిటర్న్. చెప్పే కదా, ఇక్కడ లోకల్స్ని అక్కడ అడిగితే పక్కనే ఒక మంచి ఫోటోషూట్కి క్యాంపింగ్కి మంచి ప్లేస్ ఉందన్నారు. అది కూడా చెక్అవుట్ చేద్దాము. వెళ్ళే దారి అయితే మంచి ఆఫ్ రోడ్ ప్యాచ్. ఆఫ్ రోడింగ్ ఇష్టమైన వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ రైడ్ని ఎంజాయ్ చేస్తారు. కానీ మనం ఫోటోషూట్కి వెళ్దాం అనుకున్న స్పాట్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ అంట. అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఎలా ఉంటే కనుక లోపలికి వెళ్దాము. ఇక్కడ వెళ్ళే రోడ్లో అయితే స్టోన్స్ కూడా మధ్యలో ఉన్నాయి, అన్నీ రిమూవ్ చేసుకుని మేమే వెళ్తున్నాము. 4x4సే కాదు, నార్మల్ కార్స్ కూడా వెళ్ళిపోతాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు కూడా. రాయకి ఏం కాదు, కొంచెం రాగానే ఇది ఎక్కగానే ఇటు తిప్పు. ఇక్కడ నుంచి రూట్ అయితే బాగా నేరోగా ఉంది, రెండు వైపులా మనకి ఇలాగ గ్రాస్ లాగా ఉందన్నమాట. లిటరలీ ఒకసారి ఈ షాట్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే నాకైతే పబ్జీలో ఎరాంగిల్లో డ్రైవ్ చేస్తున్న ఫీల్ వచ్చింది. పబ్జీ ఫ్యాన్స్ కనుక ప్లేస్లోకి వస్తే లైవ్లో ఎరాంగిల్ చూసినట్టే ఫీల్ అవుతారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంటున్నారు కదా, ఎవరినన్నా అడుగుదామని చూసాము, ఎవరు లేరు. కానీ మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. మీరు ఒకవేళ లోపలికి ప్లాన్ చేసుకునేటట్టయితే కనుక్కొని వెళ్ళండి. ఇలా ఉంది లోపలికి వెళ్ళినాక. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా వ్యూని ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏదో చిన్న లేక్ లాగా ఉంటుందంట. లోపలికి వెళ్తే అక్కడ దాకా వెళ్ళి మేము ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాము. మీరు ఎవరన్నా ఇక్కడికి ట్రిప్ ప్లాన్ చేసుకునే లెక్క అయితే డెఫినెట్గా వీకెండ్స్ ప్లాన్ చేసుకోండి. దట్టు నైట్ టైం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వీకెండ్స్ ప్లాన్ చేసుకోండి. మేమైతే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు మనం వెళ్ళిన స్పాట్లో కయాకింగ్ కూడా ఉందంట. సాటర్డే సండేస్ ప్లాన్ చేసుకుంటే చిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.